నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీడిమెట్ల వెన్నెలగడ్డ విద్యుత్ కార్యాలయంలో ఏసీపీ దాడులు 5,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా అధికారులకు పట్టుబడ్డ డిఈ ప్రసాదరావు. మంతని పోలీస్ స్టేషన్ ను సందర్శించిన నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, సిపి సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుతున్నాయన్న తెలంగాణ నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంపీ రెడ్డి ఆకస్మిక తనిఖీ. మల్లంపేటలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డు అస్తవ్యస్తంపై అధికారులపై ఆగ్రహం. నిర్లక్ష్యం నీడలో నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ. ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా వాహనదారులకు కట్టడి చేయాలని కోరుతున్న గ్రామస్తులు. డీటెయిల్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల వెన్నెలగడ్డ విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. 5,000 లంచం తీసుకుంటూ డిఈ ప్రసాదరావు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మేడ్చల్ జిల్లా కొంపల్లి పరిధిలోని ఓ వెంచర్లో విద్యుత్ అనుమతులకై ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ బార నరసింహ విద్యుత్ అధికారులను సంప్రదించారు. 5,000 లంచం డిమాండ్ చేయగా దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం బాధితుడు కార్యాలయానికి వెళ్లి డిఈ ప్రసాదరావుకు 5,000 రూపాయల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రసాదరావు ట్యాప్ చేయించావు. పెద్దపల్లి జిల్లా మంతని పోలీస్ స్టేషన్ను నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, సిపి సత్యనారాయణతో కలిసి సందర్శించారు. మంతనిలో నమోదైన కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంతని సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు అధికారులతో కలిసి ఐజీ నాగిరెడ్డి మొక్కలు నాటారు. श्रीमान गार्ड आपके डिसीजन के लिए हाजिर है. गार्ड बगल जस्ट सेंट्री खड़े रहे, बाकी गार्ड विसर्जन. సో మంతనిలో ఏ కానిస్టేబుల్ కూడా పనిచేయడానికి ఇష్టపడడం లేదు. వచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారని చెప్తున్నారు. సో యాజ్ ఆన్ టుడే మంతని పోలీస్ స్టేషన్లో 11 మంది మాత్రమే ఉన్నారు. 30 మంది ఉండాల్సిన కాడ 11 మంది ఉన్నారు. టోటల్ 41 మందికి 11 మంది ఉన్నారు. ఈ సిపి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మంతని చాలా ఇంపార్టెంట్ మండలం. ఇక్కడ క్రైమ్ ప్రివెన్షన్ కానీ లా అండ్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్ డ్యూటీస్కి ఎక్కువ మంది అవసరం పడతారు. వేరే చిన్న పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి మనుషులు పంపించండి. ఓవరాల్గా కొంత డెఫిసిట్ ఉన్నది, అది ఓకే. అది ఎందుకంటే రిక్రూట్మెంట్ అయిపోయింది, ట్రైనింగ్ అయినాక వస్తారు. 18,000 మంది ఆల్రెడీ రిక్రూట్ అయినారు. సో అది వచ్చే లోపల ఉన్న స్టాఫ్లోనే కొంత అడ్జస్ట్ చేసి మంతని పోలీస్ స్టేషన్కి ఎక్కువ మంది సిబ్బంది ఇవ్వమని నేను సిపి గారిని రిక్వెస్ట్ చేసినాను. తర్వాత క్రైమ్ రిలేటెడ్ ఈ పోలీస్ స్టేషన్లో ఈ సంవత్సరం 320 కేసులు రిపోర్ట్ అయితే పెండింగ్ కూడా 207 ఉన్నాయి. సో ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. దాంట్లో 60 ఛార్జ్షీట్ ఫైల్ చేసినామని చెప్తున్నారు. ఈవెన్ దెన్ పెండెన్సీ అనేది ఇంత ఉండకూడదు. ఓకే. సో మంతని ఎస్ఐకి తోటి మాట్లాడాను, మీరు చూస్తుంటారు. సో క్రైమ్ రేట్లో పెద్ద ఇంక్రీజ్ ఏం లేదు. ఇయర్ 320 ఉన్నాయి, అంతకుముందు సంవత్సరం 290 ఉన్నాయి. తర్వాత 2017లో 311 అదే నంబర్ ఉన్నది. తర్వాత అన్ని రకాల కేసులు కూడా పెద్ద తేడా ఏం లేదు. సో క్రైమ్లో పెద్ద ఇంక్రీజ్ అయ్యి బర్డెన్ అయింది ఏం లేదు వాళ్ళనేది చర్చించినాము. దాంట్లో ఈ క్రైమ్ హాట్ స్పాట్స్ కానీ, తర్వాత స్కూల్స్ కాలేజెస్లో కానీ
ఈ పర్టికులర్ ఈవినింగ్ టైంలో అన్లైటెడ్ ఏరియాస్ కానీ ఇట్లాంటి వాటిలో పోలీస్ పెట్రోలింగ్ పోయి వాటిని టచ్ చేసి అక్కడ ఎవరైనా ఇల్లీగల్ పని చేస్తూ ఉంటే ఇమీడియట్గా అరెస్ట్ చేసేది చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా షీ టీమ్స్ తోటి, తర్వాత విమెన్ స్టాఫ్ తోటి విమెన్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఒక్క విమెన్ తోటి వాళ్ళకి అవేర్నెస్ ఇవన్నీ కాకుండా ఓపెన్ డ్రింకింగ్, ఏది డ్రింకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, దాంట్లో మాత్రం 0 టాలరెన్స్. ఎవరైనా కనపడ్డారంటే స్ట్రేట్ అవే కేసులు రిజిస్టర్ అవుతాయి కదా. తాగిన తర్వాత ధైర్యం వచ్చి చాలా మందికి ఆ అమ్మాయిని చేయాలి. సో అందువల్ల ఎక్కడా కూడా ఎవరైనా తాగాలనుకుంటే ఇంట్లో తాక్కోండి, లేకపోతే బార్ టైప్ ఏదన్నా ఉంటే డెసిగ్నేటెడ్ ప్లేస్ ఏదన్నా ఉంటే తాగి ఇంటికి పోవాలి చక్కగా. మధ్యలో ఆగి అమ్మాయిని హరాస్ చేస్తామంటే మాత్రం పోలీసు ఎక్కడా కూడా జోన్లో తగ్గింది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 3 జిల్లాలు చూస్తున్నాం నిన్నటి నుంచి. అన్ని చోట్ల కూడా ఎక్కడా కూడా మనము అతిగా క్రైమ్ రిపోర్ట్ కావడం కూడా ఎక్కడ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో మననగరం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మల్లంపేటలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు బాగా లేనందున డ్రైనేజీ క్లీన్ చేసే మిషన్స్ తెప్పించి సాయంత్రంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇక నిధుల కొరత వలన లేకుంటే ఇంకా చేయలేని మాత్రం వాటిని మొరం రోడ్లైనా కూడా చక్కగా మీరు తయారు చేసి మొరమేసి నీళ్ళు వేసి రోలర్ అన్న తిప్పి మనుషులు నడిచేట్టు వెహికల్ పెట్టేట్టు చేయాలి. ఇది 7వ తారీఖు రోజు మళ్ళీ అందరితో కూడా రివ్యూ చేస్తారు. సరేనా? రైట్. 560 కూడా అండర్ కన్స్ట్రక్షన్ నోట్ చేసుకోండి. నేను అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కాబట్టి లేదంటున్నాడు. కన్స్ట్రక్షన్ అయితే నేను సంగతి చూద్దాను. కన్స్ట్రక్షన్ అయ్యి చేయకుంటుంటే నీ కింద ఎవరు ఉంటాడు? భాష మాట్లాడుతున్నాను. నీ అకౌంట్స్ భాషనే కదా, మరి ఎమ్మడికి నేను చెప్పాలి కదా. 31% స్పెండింగ్ ప్లేస్మెంట్. వాట్ ఆర్ ది వర్క్స్? మీరు బడ్జెట్ ప్లాన్లో ఉండొచ్చు ఆల్రెడీ. బడ్జెట్ ప్లాన్ అప్రూవ్ అయింది కదా. అర్థమైందా? ఇవన్నీ కథలు వద్దు. 340 స్పెండ్ బై మార్చ్ అంటే హార్డ్లీ 3 months ఉంది. ఇంకా నీకు 14 కోట్లు ఉంది. హౌ యూ ఆర్ గోయింగ్ టు స్పెండ్? కమిటెడ్ ఎక్స్పెండిచర్ కాక ఇంకా శాంక్షన్ ఇచ్చినాయి, అన్నీ అయిపోయినాయి. భాష మాట్లాడుతున్నాను. నీ అకౌంట్స్ భాషనే కదా, మరి ఎమ్మడికి నువ్వు చెప్పాలి కదా. నిజామాబాద్ నగర వీధిలో ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా బైక్ నడపడం, కార్లు పార్కింగ్ చేయడం, తోపుడు బండ్ల రోడ్లపైనే ఉంచడం ఇవన్నీ ట్రాఫిక్ పోలీసుల వైఫల్యమేనని ప్రజలు పోలీసులపై మండిపడుతున్నారు. ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి ట్రాఫిక్ నిబంధనలను వాహనదారులకు, ఆటో రిక్షా వారికి తదితరులకు అందరినీ కట్టడి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. बस स्टैंड है, इसमें पूरे ऑटो वाले टायर रेसो है, बसों के टायर रेसो है। और ये ऑटो देखो भाई पूरे जीपा ऑटो टायर रेसो है पूरे। और क्या है रेटा में बढ़ा दिए करके, पहले 18 रुपये 20 रुपये था, अभी 20 रुपये कर दिए करके। भाई हैदराबाद जा क्या कर यहाँ रेटा में बढ़ गए। और इतने नहीं बढ़ाना था, रेटा में बहुत बुरा बढ़ा दिए। रेटा ऐसा नहीं बढ़ाना रेटा, 2 रुपये बढ़ाए तो कुछ भी था, 5-5 रुपये बढ़ा, 10-10 रुपये बढ़ा देने के रेटा। ये बस स्टैंड है, ऑटो स्टैंड है, क्या है पुलिस वाले नहीं है, कुछ भी नहीं है। पुलिस वालों को सही ड्यूटी नहीं दे रहे साहब हमारे। जरा देखो, जरा बात करो। यहाँ पे ट्रैफिक पुलिस नहीं है? नहीं है पुलिस तो कभी भी नहीं, ट्रैफिक पुलिस कोई भी नहीं है। देखो आप पूरे ऑटो वाले पूरे बसा उठाने नहीं जा रहे। बसा आए तो ऐसा ठहर के जा रहे, बसा में लटकते जा रहे, ज़्यादा बसा नहीं डाल रहे भोजन को हमारे।
हर जगह बसा ज़्यादा बढ़ाना है भोजन बसा ज़्यादा नहीं बढ़ा रहे नो पूरे लटक लटक के जा रहे लेडीज पब्लिक को कैसी तकलीफ हो रही है यहाँ पे? फुल तकलीफ हो रहा इतना तकलीफ हो रहा। ऑटो देखो यहाँ पर ऑटो यहाँ ठहरा सो है ऑटो वाले परेशान कर रहे और बसा वाले परेशान कर रहे पब्लिक को परेशानी हो रही లేరు ఇక్కడ యాక్సిడెంట్ అయినా ఫైన్ రాసుకుంటూ వెళ్ళిపోతారు 500 200 100 కూడా తీసుకుంటారు తీసుకొని వాళ్ళు ఒక్క ట్రాఫిక్ పోలీసులు లేరు వాళ్ళు ఇక్కడ సిపికి ఫోన్ చేసాము బందోబస్తు పేరు అక్కడ ఏం చేస్తారు బందోబస్తు వచ్చారు రావాలి మార్నింగ్ వచ్చారు డ్యూటీ చేయాలి కరీంనగర్ శంషాబాద్ నుంచి వచ్చి 4 చనిపోయారు నైపేట వాళ్ళు ఒక పోలీసు లేరు కానిస్టేబుల్ ఉంటాడు ఎవరు లేరు ఇక్కడ గోదాం బస్ స్టాండ్ మొత్తం ఖాళీ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎక్కడక్కడ ఇక్కడ సార్ ట్రాఫిక్కి బాగా ఇబ్బంది ఉంది కాబట్టి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు లేరు ఏ పోలీసు వాళ్ళు లేరు ఏ సిబ్బంది లేదు ఇక్కడ ఎలాంటి సుఖ మంచిది లేదు ఇక్కడ బాగా ట్రాఫిక్లో మాకు ఇబ్బందులు ఉన్నాయి ఏ బస్సులు ఆపుతలేరు ఏ ఆటోలు ఆపుతలేరు మళ్ళీ ప్రతి ఒక్కరికి సుఖ డిమాండు ఏ ఆటో అయినా కానీ 20 రూపాయలు ఇస్తారా 30 రూపాయలు ఇస్తారా 40 రూపాయలు ఇస్తారా అని అడుగుతున్నారు కాబట్టి ఈ ఇసుల్టీ ప్రభుత్వం ఉండదు. మళ్ళొక సమస్య ఇది బస్టాండు ఇది బోధన్ బస్టాండు ఈ బస్టాండ్లో బస్సులు ఉండేది ఆటోలు నిలబడాలా ఆటోలు నిలబడుతున్నాయి ఎందుకోసం ఆటోలు నిలబడ్డ తర్వాత వస్తే ఏమన్నంటే బస్సు వాళ్ళు ఏం వస్తలేరు ఆ కంట్రోల్ షాప్లో ఉన్నారు ఆయన అడుగుతే ఏమంటారంటే మాకు ఏం తెలియదు అంటాడు తెలియదు ఎందుకు కూర్చుండాలి ఇక్కడ కూర్చున్నద్దు కదా తెలుగు చెప్పాలా ఏంది మా బస్సు ఎట్టి పోతున్నది ఎట్లా పోతున్నది ఎందుకు వస్తలేదని చెప్పాలా ఇక మొత్తం సార్ ఏం లేదు అంత మంచి వ్యవస్థ లేదు ఇక్కడ అంటే పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం ఉందంటారా మీరు? నిర్లక్ష్యం ఉందని కదా ఎవరన్నారు ఇక్కడ చెప్పండి ఎక్కడన్నా పోలీసు ఉన్నారు ఇక్కడ ఎవ్వరు లేరు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో సర్వసభ్య సమావేశాన్ని మండల అధ్యక్షురాలు చింత స్వప్న అధ్యక్షతన నిర్వహించారు. ఆయా శాఖలకు చెందిన అధికారులు వారు చేసిన పనులను వివరించడం జరిగింది. వీటికి స్పందించి సర్పంచ్లు గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారులకు తెలియపరిచి మళ్లీ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీడీఓ మంజుల, ఎంపీడీఓ హిరణ్మయి, ఎంఆర్ఓ గ్రేసీబాయి, జిల్లా కోఆప్షన్ మెంబర్ సయ్యద్ యూసఫ్, కోఆపరేటివ్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రమాదం జరుగుతుందని తెలిస్తే తగిన ప్రణాళికలు ఖచ్చితంగా చేయాలని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం అది. గడుస్తున్నప్పుడు ఇంకా సమయం అయిపోయిన తర్వాత కూడా వారం రోజులు చేయిస్తామని అన్నారు. ఇప్పటి వాళ్ళకు కూడా కంప్లీట్ కాలేకపోయింది. ఏంటి ప్రాబ్లం? చాలా వరకు జనాల ప్రమాదం జరుగుతుందని మీకు కూడా తెలుసు. జనాల ప్రమాదం జరుగుతుందని తెలిసిన తర్వాత కూడా ఎందుకు లేపలేకపోతుంది? ఇప్పుడు నెల్లుపేట మాత్రం ఒక పోలు లేపడం జరగలేదు. అక్కడ కూడా లేపలే. అక్కడ ఉన్న 15 పోలు డామేజ్ ఉన్నాయి. 15 పోలలో ఒక్క పోలు కూడా లేపలేదు. మీ పక్కన తండాలకు అక్కడ చిన్న చిన్న గ్రామాలకు కూడా అటెండ్ చేసిన అయితే మీరు కొంచెం అక్కడ ఇక్కడ కాదు సార్, మా దగ్గర ఎందుకు లేపలేరు అడుగుతున్నారు. ప్రభుత్వం 30 రోజులు అన్ని చేయాలని చెప్పారు, కాంట్రాక్ట్ ఇచ్చారు, టెండర్లు నుంచి టెండర్లు అయినాయి, చేస్తామని చెప్పి ఎందుకు చేస్తలేదు? చెప్తున్నాను కదా దాంట్లో ఎవరు ఇష్టలేదంటే సార్ మాకు
గ్రామ పంచాయతీలో 9 లక్షలు 10 లక్షలు పెండింగ్ ఉన్నాయి. సర్పంచులు ఎట్లా పే చేయాలి? మనకి అవి ఫండ్స్ ఇస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి వెళ్ళేటటువంటి విషయం కదా, మనకు నిధులు అన్ని రకాల నుంచి వస్తాయి. పాత బకాయిలకి కొత్త మాత్రం ఇప్పటి నుంచి కనీసం స్టార్ట్ చేసి ఇప్పుడు తెలుసు మీటర్ ప్రకారం వస్తుంది కాబట్టి ఇప్పుడు మీకు ఎక్కువ వచ్చింది కాబట్టి మీ దాంట్లో నుంచి ఇప్పుడు కనీసం బడ్జెట్ మనసారా మళ్ళీ బకాయిలు పేరుకోకుండా చేయండి. ఇప్పుడు మీరు కొత్త వచ్చేదానికి కట్టమని అంటారు, పాత బకాయిలకు సంబంధం లేదని చెప్తారు. సంబంధం లేదని అవసరం లేదా? లేదు, మీ దాంట్లో ఇచ్చేటటువంటి దాంట్లో నుంచి మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. ఎట్లా చేస్తారు? డిపార్ట్మెంట్ సర్వే ఏ గ్రామ పంచాయతీ ఫండింగ్ వెళ్తే చెప్పండి. ఇదిగో మాకు వచ్చింది బిల్లు 9 లక్షల రూపాయలు బకాయి లోక్సభ రాజ్యసభలో పౌరసత్వ బిల్లు పాస్ అయిన సందర్భంగా కరీంనగర్ జిల్లా తెలంగాణ చౌక్ లో బీజేపీ పార్టీ శ్రేణులు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. అన్న అర్థమా స్వామి పౌర సవరణ బిల్లు ఆమోదించి మన దేశంలోనే కాకుండా మన పక్క దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీలైన హిందూ సోదరులు, సిక్కులు, పార్సీలు, 6 రకాల సంబంధించిన మతస్థులు మైనార్టీలుగా ఉండి అనేక బాధలు కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు. వారందరికీ ఉపశమనం కలిగించే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో నిన్న ప్రవేశపెట్టబడిన రాజ్యాంగ సవరణ బిల్లు, పౌర సవరణ బిల్లు చారిత్రకమైనది. ఇది రాజ్యసభలో మొన్నటికి మొన్న లోక్సభలో ఆమోదింపజేసుకొని నిన్న రాజ్యసభలో చేయడం హిందువులందరికీ మరియు పక్క దేశాల్లో పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మైనార్టీలైన పాకిస్తాన్లు గత ఎన్నో ఏళ్లుగా ఎన్నో అవస్థలు పడుతూ ఎన్నో అవమానాలు భరిస్తూ బతుకుతున్నారు. వారందరికీ పౌరసత్వం కల్పించే విధంగా మన నాయకులు నరేంద్ర మోడీ గారి చొరవతో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అందరికీ, మన హిందువులందరికీ గర్వకారణం. దీన్ని మిగతా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక విష ప్రచారం చేస్తూ మత ఘర్షణలు చెలరేయడానికి కారణమవుతుంది. ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదు. ముస్లిం దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు ప్రధానమైన వారు మెజార్టీ పీపుల్ కాబట్టి వారికి కూడా ఇందులో కల్పిస్తే మత వలసలు పెరిగి భారతదేశం ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. దీన్ని ముస్లింలు అందరూ గ్రహించి ఇప్పటికైనా కాంగ్రెస్ యొక్క విష ప్రచారాన్ని నమ్మకుండా, టీఆర్ఎస్ యొక్క విష ప్రచారాన్ని నమ్మకుండా బీజేపీ యొక్క ఇప్పుడు చేసిన రాజ్యాంగ సవరణని దేశ ప్రజలందరూ కూడా సమాన దృష్టితో స్వీకరించాలని మనం చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి సమీపంలోని తిమ్మాపూర్లో దారుణం చోటు చేసుకుంది. 4 రోజుల పసికందును కన్న తండ్రి అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు. సింగరాజు, సునీత దంపతులు 7 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి అటవీ శాఖ కార్పొరేషన్లో వెదురు నరికేందుకు వచ్చి తిమ్మాపురానికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి 5గురు సంతానం కాగా అందులో 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆసుపత్రిలోని పరిచయమైన వ్యక్తికి పిల్లలు లేరని తెలుపగా 20,000కు తన బిడ్డను విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నాడు సింగరాజు. 15,000 తీసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో సునీత దగ్గర నుండి శిశువును బలవంతంగా లాక్కొని డబ్బులు ఇచ్చిన వ్యక్తికి అప్పగించాడు. విషయం తెలుసుకున్న అంగన్వాడీ టీచర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా శిశువును తల్లి ఒడికి చేర్చారు. పేరు సుజాత అండి. నేను ఇక్కడ అంగన్వాడీ వర్కర్ టీచర్నండి. అయితే నిన్న ఉదయం ఇక్కడికి వచ్చానండి వాళ్ళని పిలవడానికి, ఫీడింగ్ ఇవ్వడానికి. డైలీ పిలుస్తానండి పిల్లల్ని. మాకు బాలింది కదండి. సోమవారం సాయంత్రము హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చారటండి సునీత. వచ్చాక హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన ఆవిడ కలిసి పాపని
వేరే వాళ్ళకి అసరాపేట సాయిబులు అంటండి, తెలియదు అతని పేరు కూడా నాకు, ఏదో పేరు అన్నారు. ఆ అబ్బాయికి ఇచ్చేసారంటండి వాళ్ళ ఆయన. ఈ అమ్మాయి యువనందంటండి, యువననేసరికి ఈ అమ్మాయిని తిట్టిందంటండి, కొట్టడానికి కూడా రెడీ అయ్యిందంట వాళ్ళ ఆయన. రెడీ అయ్యేసరికి ఈ అమ్మాయి ఇచ్చేసిందంటండి. ఇచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ అంతా బాగా ఏడిసిందంటండి, నాకు కూడా తెలియదు. ఏడిసేసరికి ఉదయం నేను వచ్చాను టైంకల్లా. వచ్చేసరికి ఎందుకు ఏడుస్తున్నావు సునీత అంటే, ఇలాగ పాప లేదు, పాప ఏది సునీత అనేసరికి పాప లేదు అన్నారు. మరి పాప ఏమైంది ఏంటి ఏం జరిగింది అనేసరికి ఏం చెప్పట్లేదు. ఈ అమ్మాయి ఏడుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది నాకు చెప్పు అనేసరికి పాప లేదు అని వాళ్ళ అమ్మాయి వాళ్ళ పెద్ద అమ్మాయి చెప్పిందంటే, ఎలాగయ్యింది ఏంటి అనేసరికి హాస్పిటల్లో పోయిందంట, ఇది అది అన్నారు. హాస్పిటల్లో అందరు ఉంటారుగా, ఎలా పోయిద్ది పోదు అనేసరికి వివరంగా అడిగేసరికి బయటకు వచ్చాక మేడం ఇలాగ మా ఆయన ఇలాగ ఇచ్చేసారు అన్నారు. అనేసరికి ఎంతకి ఇచ్చారు ఏంటి అనేసరికి 20,000 కండి, 20,000 అయితే 20,000కి ఇచ్చేసారు, వాళ్ళు 15,000 ఇచ్చారు అన్నారండి. అయితే నేను అప్పుడే అమ్మటే మా మేడం గారికి ఫోన్ చేశానండి, సౌజన్య మేడం గారికి, మా సూపర్వైజర్ గారికి ఫోన్ చేస్తే మా మేడం గారు వచ్చారండి. వచ్చినమ్మటే మళ్ళీ ఎస్ఐ గారు ఫోన్ చేస్తే సార్ వచ్చారండి. వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆయన అడిగేసరికి వాళ్ళ ఆయన కూడా ఏం చెప్పలేదండి. సారు మేడం తీసుకొని అసరాపేట వెళ్ళారండి, వెళ్ళి పాపను తీసుకొని వచ్చారండి. అంతే, పాపను తీసుకొని వచ్చాక పాపని ఇచ్చేసి మళ్ళీ ఈ పాపతో 6 పిల్లలండి, వాళ్ళకి పెంచలేరు, వాళ్ళ ఆయన పనికి వెళ్తేనే. అయ్యేసరికి పాపని మా మేడం గారు ICDSకి ఇచ్చేయండి, ఎలాగో పెంచలేరు కదా మీరు, ఇచ్చేస్తే ఎవరికన్నా పిల్లలు లేని వాళ్ళు ఆన్లైన్ చేసి ఉంటారు కదండి, ఆన్లైన్ చేసి ఉన్న వాళ్ళకి ఇస్తాము, మీరు ఎలాగో పెంచలేక మీ ఆయన అమ్మేశారు కదా, అలాగ అమ్మకూడదు, ఆన్లైన్ ద్వారాగా అప్లికేషన్ పెట్టి ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి, మా ICDS ద్వారా ఇవ్వాలి, ఇలాగ ఇవ్వకూడదని మా మేడం మంచిగానే చెప్పి వెళ్ళారండి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ వృత్తిరీత్యా పోలీస్ శాఖలో పనిచేస్తూ తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆంధ్ర వాళ్ళ సభలో జై తెలంగాణ అని గర్జించి చేతులెత్తిన పోలీస్ శ్రీనివాస్ ఇప్పుడు తన కుమారుడి ప్రాణాల కోసం చేతులెత్తి తన కుమారుని కాపాడాలని వేడుకుంటున్నారు. వారి పరిస్థితి గమనించిన ఆకారం గ్రామ యువకులు దుబ్బాకలోని పలు విద్యాలయాల్లో మరియు వర్తక వ్యాపార వాణిజ్యాలు పలు ఆఫీసుల్లో చందాలు వసూలు చేస్తూ ఆ చిన్నారి ప్రాణాల కోసం వసూలు చేస్తున్న వారిని పలువురు ప్రశంసించారు. అందరికీ నమస్కారం, నా పేరు కళ్యాణ్, మరి ఆకారం గ్రామ పంచాయతీ. ఈ ఫోటోలో కనిపిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ గారు వాళ్ళ కుమారుడికి గౌతమ్ కాలేజ్ అనే వ్యక్తికి 5 సంవత్సరాలు బ్లడ్ క్యాన్సర్ వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుండి చాలా వాళ్ళ కుటుంబ వాళ్ళు ఇప్పటివరకు 50 లక్షల వరకు ఖర్చు చేస్తారు, ఇంకా 40 లక్షల వరకు కావాలి అని చెప్పి హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అధికారులు చెప్పారు. కాబట్టి మనకు తగిన ఎంతో కొంత తోచినంత మనం డొనేషన్ చేద్దాము. అందులో అమౌంట్ వస్తే ఆ ప్రాణాలని కాపాడిన వాళ్ళకి అల్లారి ముద్దుగా పెంచుకున్న బాబుకి మనం వాళ్ళ కుటుంబానికి వాళ్ళ బాబుని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనకు ఎంతో కొంత తోచినంత అమౌంట్ ఇవ్వగలరని మేము కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం జ్ఞాన సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జ్ఞాన యుద్ధ నౌక ఏపూరి సోమన్న నిర్వహిస్తున్న జ్ఞాన చైతన్య యాత్ర ఈ నెల 12, 13 తేదీల్లో జరగవలసి ఉండగా కొన్ని కారణాల వల్ల 16, 17 తేదీలకు మార్చారని, ఈ జ్ఞాన చైతన్య యాత్రకు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని మారుపాక రాజు కోరారు. అనంతరం జ్ఞానయాత్రకు సంబంధించిన గోడ పత్రికలను టీటీసీ జిల్లా అధ్యక్షులు కూలేరి ప్రేమ్ సాగర్ అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో 33 జిల్లాలో జరుగుతున్నటువంటి ఏపూరి సోమన్న యాత్ర అతి త్వరలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు రాబోతుంది. అది ఇంతకుముందుకు అనుకున్నటువంటి 12, 13 తేదీలు కొన్ని కారణాల వల్ల కార్యక్రమం పోస్ట్పోన్ కావడం జరిగింది. అందులో భాగంగా 16, 17 అంటే సోమవారం, మంగళవారం రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఏపూరి సోమన్న యాత్ర ప్రారంభం కాబోతుంది. అందులో భాగంగా ప్రతి విద్యార్థి మరియు యువత తల్లిదండ్రులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏపూరి సోమన్న గారు ఒక ప్రజా గాయకుడు, అదేవిధంగా సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించి కేవలం విద్య ద్వారానే సమాజం మొత్తం బాగుపడిన ఉద్దేశం కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం 100 రోజుల ప్రోగ్రాం జరుగుతుంది. దాదాపు 33 జిల్లాలకు 27 జిల్లాలు అయిపోయాయి, ఇంకా 11 జిల్లాలు ఉన్నాయి. అందులో భాగంగా 16, 17 మన జిల్లాకి రాబోతున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి విచ్చేసి
విజయవంతం చేయగలని కోరుచున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపద్ర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు ఆసక్తికరమైన బోధనా పరికరములతో పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. బోధనా విధానం టీఎల్ఎం ద్వారా ఉపాధ్యాయురాలు లక్ష్మి చక్కగా వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ చాలా విషయాలను బోధనా పరికరములచే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా బోధించడం వల్ల పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని, తద్వారా పిల్లల్లో సంపూర్ణ మూర్తిమత్వ వికాసం జరుగుతుందని ఉపాధ్యాయురాలు తెలిపారు. సో వాళ్ళు ఒక ఎంజాయ్ లాగా ఈ చదువుకోవడం అనేది టీఎల్ఎం ద్వారా చేస్తారు. కాబట్టి మనం ఎంత టీఎల్ఎం ఉపయోగిస్తే వాళ్ళు ఇంకా చదువుకోవాలి, ఇంకా స్కూల్కి రావాలి అని వాళ్ళకు ఉత్సాహం అనేది పెరుగుతుందని నేను గమనించిన. ముఖ్యంగా ఇట్లాంటివి ఉపయోగించినప్పుడు పుస్తకంలో చదవడం కన్నా వీళ్ళు దీన్ని చూసుకుంటా వాక్యాలు కూడా చదవడానికి కొంచెం ముందరికి వస్తుండ్రు. నేను చదువుతాం మేడం క్లాస్ రూమ్ని మేము అందిస్తున్నామని భావిస్తాం. అట్లనే వాళ్ళని చూస్తుంటే కూడా వాళ్ళ లోపల ఆసక్తిని కూడా మేము గమనించాము చాలాసార్లు. అందుకే మాకు ఇంకెన్ని టీఎల్ఎస్ తయారు చేయాలని కూడా వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. దీని ద్వారా సులభమైన అభ్యాసం అనేది జరుగుతుంది, ఆహ్లాదంగా జరుగుతుంది, సులభంగా కూడా జరుగుతుంది. ఈజీగా వాళ్ళు చదువుకోవడానికి ముందుకొస్తారు. ఇంకా కొన్ని నేను ఆటలు ఆడిపించడం ద్వారా కూడా నేను కొన్ని నేర్పించగలుగుతున్నా. అంటే టీఎల్ఎం తయారు చేస్తూ మళ్ళీ ఆటలు కూడా వాళ్ళు ఆడతారు. కొన్ని టీఎల్ఎం కూడా వాళ్ళు తయారు చేయడానికి ముందుకు వస్తారు. వాళ్ళు చేసిన టీఎల్ఎంస్ కూడా వాళ్ళు చదువుకోవడానికి, మళ్ళీ చిన్న క్లాస్ పిల్లలు కూడా చదువుకోవడానికి మంచిగా ఉంటున్నాయి. వాళ్ళు చాలా ఆసక్తిగా కనిపిస్తుంది, చాలా సంతోషంగా చదువుకోవడానికి ముందుకు వస్తారు. దీనివల్ల హాజరు శాతం కూడా పెరుగుతుందని నాకు అనిపించింది సార్. ఇంకా ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే హోంవర్క్ చేయడానికి కూడా ఇట్లాంటి ఈ టీఎల్ఎం ద్వారా మనం ఏమైనా హోంవర్క్ ఇచ్చినా కూడా వాళ్ళు చేసుకొని వస్తుంది. ముందైతే ఏదో పుస్తకంలో రాసుకరండి అట్లా చెప్పినప్పుడు అట్లాంటి తొందరగా చేయడం కాకుండా వీటికైతే హోంవర్క్ చేయడానికి కూడా తొందరగా చేసుకొని వస్తారు అనమాట. ఇట్లాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళకు జర ఏంటంటే ఉత్తేజం అనేది వస్తుంది. దానివల్ల వాళ్ళు కొంచెం ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. నేను కూడా చేస్తాను, నేను దానికి సంబంధించిన హోంవర్క్ ఇవ్వండి అని కూడా వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. జీడిమెట్ల వెన్నెలగడ్డ విద్యుత్ కార్యాలయంలో ఏసీపీ దాడులు. 5,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అధికారులకు పట్టుబడ్డ డిఈ ప్రసాదరావు. మంతని పోలీస్ స్టేషన్ను సందర్శించిన నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, సిపి సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుతున్నాయన్న తెలంగాణ నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంపీ రెడ్డి ఆకస్మిక తనిఖీ. మల్లంపేటలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డు అస్తవ్యస్తంపై అధికారులపై ఆగ్రహం. నిర్లక్ష్యం నీడలో నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ. ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా వాహనదారులకు కట్టడి చేయాలని కోరుతున్న గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.